మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడని ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణము తప్పించగలిగిన దేవుడు ఉన్నాడండి. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. పూర్ణ రక్షణ కలగాలంటే, మరణము నుంచి తప్పించబడాలంటే అది ప్రభు అయిన యెహోవా వశములో ఉన్నది. నీవు గనక నమ్మి విశ్వసించినట్లయితే, దయతో ప్రార్థించి మనం ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. సమయం మనకు అసలు లేనే లేదు. ఎక్కడైనా దేవుని ఎక్కడైనా రక్షణ ప్రార్థించబడు, ఎక్కడైనా దేవునితో సహవాసం చేయడానికి రా, ఎక్కడైనా దేవుని దగ్గర ప్రార్థించడానికి నువ్వు ఇష్టపడు. ఏ రోజు ఏ మరణము వస్తుందో, ఎటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామో సమస్తమును మనం ఎగిన వారమై ఉన్నాం. దయచేసి ఎక్కడైనా మీరు రక్షించబడకపోతే రక్షణలోకి రండి. ఎక్కడైనా మీరు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. బాప్తిసం తీసుకోమంటే బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడండి. ఎందుకంటే వీళ్ళ సమయం చాలా కొద్ది సమయం మాత్రమే మనకున్నది. లోకంలో మనం చూస్తున్న భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బయటికి వెళితే అసలు ఇంటికి వస్తామా రామా అన్నటువంటి హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్లోనే చనిపోతూ ఉన్నాం. ఇకనైనా రక్షణలోకి నడుద్దాం. ఎక్కడైనా దేవుని యొద్దకు వద్దాం. ఎక్కడైనా దేవుని పాదాల దగ్గర మనం గడుపుదాం.